ఏంటి ఈ 1/2 లీటర్ బాటిల్ 45 కిలోల బస్తాతో సమానమా? వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. మామూలుగా రైతు అంత యూరియా వాడితే పంట తీసుకునేది ఇంత. మిగతా యూరియా ఎక్కడికి వెళ్తా? సగం భూమిలో కలిసి పంటకు పనికొచ్చే సూక్ష్మజీవులను మరియు వానపాములను చంపేస్తుంది. ఇంకొంత నీళ్ళలో కలిసి నీళ్ళం ఖరాబ్ చేస్తే గాల్లో కలిసి వాతావరణాన్ని కూడా కాలుష్యం చేస్తుంది. అదే రైతు కనుక ఈ నానో యూరియాని ఎకరానికి ఒక బాటిల్ చొప్పున కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఎటువంటి వేస్టేజ్ లేకుండా పంటకు అందుతుంది. ప్రతి పంటలో రైతు ఈ నానో యూరియా వాడవచ్చు. రైతును ఎక్కువ ఇబ్బంది పెట్టే మొగి పురుగు, ఆకు చుట్టుపురుగు లాంటి వాటిని కంట్రోల్ చేసే పురుగు మందులలో ఈ నానో యూరియాని కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. రైతు నానో యూరియాని పురుగు మందులతో కలిపి స్ప్రే చేసేటప్పుడు అది కలుస్తుందా కలదా అని డౌట్ ఉంటే ఏం చేయాలంటే ఒక మగ్లో కానీ ఈ విధంగా బేషన్ డబ్బాలో కానీ నానో యూరియా పోసుకొని దాంట్లో ఏదైతే పురుగు మందు మనం స్ప్రే చేస్తున్నామో ఆ పురుగు మందులో కలుపుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇట్లా కట్టెపుడితో కలుపుకొని చూసుకుంటే 2 నిమిషాల తర్వాత కనుక అది గడ్డ కట్టింది అనుకోండి స్ప్రేయింగ్కి పనికిరాని అర్థం. లేదంటే బ్రహ్మాండంగా స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి రైతుకి ఇప్పుడే ఈ వీడియో షేర్ చేసి మీ వంతు సహాయం చేయండి. జై జవాన్ జై కిసాన్.